అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచిగా అనుకుంటున్నారా, చెడుగా అనుకుంటున్నారంటే ఎక్కువ శాతం మంది చెడే అనుకుంటున్నారు. రాజకీయం ఇదేమి రాజకీయం రా బాబు, ఇదేమి దరిద్రపు రాజకీయాలు రా, ఇదేమి సంస్కృతి రా బాబు, ఈ బురద రాజకీయాలు ఏంట్రా బాబు, ఇంత జగదారిపోయిన రాజకీయాలు ఏంట్రా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డు కల్తీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారు? ఆయన క్రిస్టియను. కానీ ప్రజలకు తెలుసు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయన నిజంగా క్రిస్టియన్ అయితే, నిజంగా వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటే తిరుపతి గుళ్ళు ఎందుకు కడతారు? టీటీడీ బోర్డు ద్వారా విశాఖపట్నాన్ని గుడి ఎందుకు కడతారు? చిన్న తిరుపతిలో గుడి ఎందుకు కడతారు? రాజధాని అమరావతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందుకు కడతారు? నిజంగా ఆయన క్రిస్టియన్ చర్చలు కట్టుకుంటాడు కదా. ఆయన విశాఖపట్నం రుషికొండలోని అంత పెద్ద కొండ మీద చర్చే కట్టుకోవచ్చు కదా ఆయన నిజంగా క్రిస్టియన్ వాదైతే. వెంకటేశ్వర స్వామిని గౌరవించారు కాబట్టి మన రాష్ట్రంలో గుడికి ఎన్ని గుళ్ళు కట్టినా, పక్క రాష్ట్రాల్లో ఎన్ని గుళ్ళు కట్టినా, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఎన్ని గుళ్ళు కట్టినా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా జరిగింది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ ద్వారా ఎన్నో దేవాలయాలు కట్టించారు. చరిత్ర మర్చిపోదు, ప్రజలు మర్చిపోరు.